హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. ఈ రోజు క్లాస్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్, మళ్ళీ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, అనాలజీ అనేది మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఇది మీకు. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఫైనల్లీ రిజల్ట్స్ అనేవి అంత బాగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ అనేది లోపమైనట్లయితే మాత్రం రిజల్ట్స్ అనేవి మీకు ఖచ్చితంగా దెబ్బ అయిపోతాయి. ఇందులో ఒక్క బిట్ అనేది మీరు లాంచ్ చేసినా సరే ఫైనల్లీ మీకు వచ్చే రిజల్ట్స్ అనేవి మారిపోతుంటాయి. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఎంత ఎక్కువగా చేస్తే మంచిది, ఓకేనా? సో ఎంత ఎక్కువగా చేస్తే అంత బాగా మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ఓకేనా? సో ఎంత బాగా మనం ప్రాక్టీస్ అనేది చేయాలంటే సో మనకి అంత ఎక్కువగా మెటీరియల్ అనేది అవసరం. సో మెటీరియల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏదో ఒక బుక్ ఉంటుంది, అందులో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు ఎగ్జామినేషన్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ చేసినట్లయితే ఫైనల్లీ మీకు ఒక పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో వాటి ద్వారా మీరు చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్లోకి వెళ్దాం. మరికొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఎక్కడ కూడా మీరు ఏంటంటే స్పీడ్ చేసుకోకుండా జాగ్రత్తగా చూడండి. సో దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఒకసారి 61 సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 9 అనే సింబల్ అనేది అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు డయాగ్రామ్ మనం కంపారిజన్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏ విధంగా చేంజ్ అయింది. సో 180 డిగ్రీస్ అనేది మనం ఏంటంటే దీన్ని రొటేషన్ చేసుకున్నట్లయితే మనకి ఈ డయాగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే డయాగ్రామ్ మనం 180 డిగ్రీస్ అనేది రొటేషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది డయాగ్రామ్. సో ఈ విధంగా మనకి 7 అనే సింబల్ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ సి అనేది సో 61 ఆన్సర్ అనేది అవుతుందమ్మా. సో ఈ విధంగా మనం చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం 62 ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఫస్ట్ డయాగ్రామ్ నుంచి మనం సెకండ్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కంపారిజన్. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ రెండు మనకి కలిసి ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ మనకి ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి సో చిన్న డయాగ్రామ్ అయిపోయింది అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నా సరే సేమ్ లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఈ లైన్ అనేది చిన్నదిగా రావాలి. సో ఆ విధంగా వచ్చింది మనకి ఏమవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి, 63(1). సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో డయాగ్రామ్ 1 నుంచి మనం డయాగ్రామ్ 2కి ఏ విధంగా చేంజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఏదైతే ఎల్ అనే సింబల్ ఉందో ఎల్ అయినా లేదా 7 అయినా అనుకోండి. 7 అనే సింబల్తో పాటు సో అన్ని డయాగ్రామ్స్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉండడం జరిగింది. కాబట్టి సో డయాగ్రామ్ 1 నుంచి 2కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ యూ అనే సింబల్ మనకి ఏమైంది, రివర్స్ అనేది అవ్వటం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం సో ఎల్ అనే సింబల్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. అదే విధంగా మనకి డయాగ్రామ్ 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు ఎల్ అనే సింబల్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. బట్ ఏదైతే యూ అనేది ఉందో ఇది మనకి రివర్స్ అనేది ఈ విధంగా రావాలి. సో ఆ విధంగా వచ్చిన డయాగ్రామ్ మనకి ఏముంది, సో ఆప్షన్ డి. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది, ఓకేనా? సో 64 ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనేది ఉంది. సో డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2కి వెళ్ళేటప్పుడు మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో మళ్ళీ దీనిపైన ఇంకొక ట్రయాంగిల్ అనేది మనకి రావటం అయితే జరిగింది. అదే విధంగా డయాగ్రామ్ 3 నుంచి డయాగ్రామ్ 4కి వెళ్ళినప్పుడు సో దీనిపైన మనకి ఏమవ్వాలి, సో ఇంకొక స్క్వేర్ అనేది మనకి ఈ విధంగా రావాలి. ఆ విధంగా వచ్చిన డయాగ్రామ్ మనకి ఏముంది, సో ఆప్షన్ సి. కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అనాలజీ. మీరు కొద్దిగా కష్టపడినట్లయితే, చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ 1 నుంచి 2కి ఒకసారి కంపారిజన్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే 90 డిగ్రీస్ రొటేషన్ అయ్యింది. అండ్ ఈ లోపల ఏదైతే స్మైలీ సింబల్ ఉందో ఇది రివర్స్ అవ్వడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మనకి మారాలి. అంటే ఇక్కడ 0 అనేది ఈ విధంగా రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చి రావాలి. ఇప్పుడు స్మైలీ సింబల్ ఏమవ్వాలి, దీనికి రివర్స్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? సో ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందమ్మా, సో ఆప్షన్ సి ఉంది. కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది మనకి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 66. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 sides తో వచ్చిన డయాగ్రామ్ అనేది మనకి రావటం అయితే జరిగింది. వాటి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ జీరోస్ అనేవి ఇవ్వటం జరిగింది. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2కి సో కంపారిజన్ జాగ్రత్తగా చూడండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. సో ఈ విధంగా చేంజ్ అయింది.
అట్ దట్ సేమ్ టైం డయాగ్రామ్ 3 నుంచి డయాగ్రామ్ 4 అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అట్ దట్ సేమ్ టైం. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో ఈ యాంగిల్స్ దగ్గర మనకి సో జీరోస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 67. సో 67 డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2 చూసినట్లయితే ఇక్కడికి మనకి హాఫ్ పార్ట్ అనేది వాడు కట్ చేసేసాడు. సో కట్ చేసిన పార్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి, సో హాఫ్ పార్ట్ అనేది కట్ అయిపోవాలి. కట్ అయిపోయిన పార్ట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆప్షన్ బి అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 68 ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్లో ఈ సింబల్ అనేది ఉంది. సో ఈ సర్కిల్ అనేది డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2 అనేది చేంజ్ అయ్యేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి తిరగడం అయితే జరిగింది. ఓకేనా. సో 1 2 3 4 ఓకేనా. సో 4 డైరెక్షన్స్ అనేవి మనకి తిరగడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి, సో 4 డైరెక్షన్స్ అనేవి మనకి తిరగాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నామా, సో 1 2 3 4 అంటే మనకి ఏం రావాలి, సో ఈ విధంగా మనకి డయాగ్రామ్ అనేది రావాల్సి ఉంటుంది. 68. సో ఆప్షన్ ఏసి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 69 ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్స్ అనేవి ఈ షేడ్స్ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి ప్లేస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉన్నాయి. సో డయాగ్రామ్ 1 నుంచి మనం డయాగ్రామ్ 2 అనేది జాగ్రత్తగా చెక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ చేంజ్ అనేది అయింది. సో ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ చేంజ్, ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ చేంజ్ అనేది అయింది. సో అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ఈ వైట్ ప్లేస్ లో బ్లాక్, బ్లాక్ ప్లేస్ లో వైట్ అనేది మనకి చేంజ్ అవ్వాలి. సో ఆ డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో వైట్ అండ్ బ్లాక్, సో వైట్ అండ్ బ్లాక్ అనేది సో 1 2 3 సో ఏబిసి ఏబిడిలో ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైట్ అండ్ బ్లాక్ మళ్ళీ మనకి చూడాలి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మళ్ళీ కూడా మనకి వైట్ అండ్ బ్లాక్ ఇక్కడ చేంజ్ అయిందా. సో అదే విధంగా ఇక్కడ కూడా చేంజెస్ చూసుకున్నట్లయితే సో వైట్ అండ్ బ్లాక్ అనేది రావడం జరిగింది. సో వైట్ అండ్ బ్లాక్ అనేది ఇక్కడ మన లాస్ట్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ కాదు, ఈ రెండిట్లో మనకి ఆన్సర్ అనేది అవుతుంది. లాస్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసినట్లయితే ఒకసారి చూడండి అమ్మా డయాగ్రామ్ అనేది. సో ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ రావాలి. సో ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. సో ఆప్షన్ బి 69 కి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ 70 ఒకసారి చూడండి అమ్మా. 70లో మనకి యారో సింబల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 3 యారో సింబల్స్ అనేవి ఉన్నాయి. 3 యారో సింబల్స్ డయాగ్రామ్ 1 నుంచి డయాగ్రామ్ 2కి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ యారో సింబల్ సో రివర్స్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. సో ఈ యారో సింబల్ రివర్స్ అయింది, ఈ యారో సింబల్ రివర్స్ అయింది. అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు యారో సింబల్స్ అనే రివర్స్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈ యారో సింబల్ సో ఈ విధంగా వస్తుంది. సో ఇది పైకి ఉంది కాబట్టి ఈ యారో సింబల్ కిందకు వస్తుంది. సో యారో సింబల్ కిందకు ఉంది కాబట్టి ఈ యారో సింబల్ మనకి ఏమవుతుంది, పైకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ అనేది యాస్టిస్ గా కావాలి కాబట్టి సో పైకుండి సో కిందకి సో ఆప్షన్ డి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఈ విధంగా మనం ఏంటంటే ఎనాలజీకి సంబంధించిన సమస్య అనేది చేయడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయడం అయితే జరుగుతుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే అంత మంచిది. సో మీకు ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చానో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఫైనల్లీ ఎగ్జామినేషన్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఓకేనా.